బ్యాక్ టు న్యూస్. హైదరాబాద్లోని ఆసిఫ్ నగర్లో నిన్న రాత్రి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. తప్పతాగి కొందరు యువకులు రోడ్డుపై వీరంగం సృష్టించారు. రోడ్డుపై అటుగా వెళ్తున్న వారిపై దాడి చేయడంతో మరో వర్గం వారిపై ప్రతి దాడికి దిగింది. ఆ తర్వాత పరిస్థితి రాళ్లు రుబ్బుకునే వరకు వచ్చింది. अपना तो ऐसा यार पुलिस से ऐसी कर करके देखो, इसलिए माना खाना देखो आप नहीं इसी भाई तो यही इश्यू है। ठीक है आए तो आप उसका ये मसला हो जाए ना, वो बैठ हमारे मोटर हमारे बच्चों తాగి ఉండి గొడవ అయింది అనేది ఒకటి అంటున్నారు. తర్వాత ఎవరైతే ఇక్కడ అబ్బాయిలు కూర్చున్నారో ఇంకో కమ్యూనిటీ అదర్ దెన్ కమ్యూనిటీ అబ్బాయిలు చికెన్ షాప్ ఉండే అతను వాళ్ళేదో వారి మధ్యనే ఏదో జోకులు చేసుకుంటూ ఒకరినొకరు నెట్టేసుకుంటూ ఉంటే ఈ ఇంకో కమ్యూనిటీ వాళ్ళ మీద అదర్ దెన్ కమ్యూనిటీ మీద పడటంతో ఈ గొడవ స్టార్ట్ అయిందని ఇనిషియల్గా ఇప్పుడు తెలుస్తున్నది. ఇంకా పూర్తిగా సమాచారం అందలేదు. ఇప్పటివరకు అటు నుండి ఒక 2 పేర్లు ఇటు నుండి 2 పేర్లు తెలిసాయి. వాళ్ళని కానీ తీసుకున్నాక కస్టడీలు తీసుకొని వెరిఫై చేసి ఇన్వెస్టిగేషన్ చేసినాక వారిపైన తప్పనిసరి చర్య తీసుకుంటాం. అలాగే ఇప్పటివరకు ఒక కారు ఆటో కూడా డ్యామేజ్ అయిందని తెలిసినది. తప్పనిసరిగా వాటిపైన కూడా కేసులు రిజిస్టర్ చేసి కఠినమైన చర్యలు తీసుకుంటాము. సిపి గారి యొక్క ఆదేశానుసారంగా కఠినంగా చర్యలు చేస్తాము. ఇప్పుడు ప్లస్ అన్ని పికెట్స్ చేసినాము. ఎలాంటి ఫర్దర్ ఇన్సిడెంట్ కాకుండా అన్ని విధాల అన్ని 2 వర్గాల వారితో మాట్లాడి అన్ని విధాల రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న సీమాంధ్ర నేతలను తీవ్రంగా హెచ్చరించారు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు. కేవలం సీమాంధ్ర ప్రజలు ఎన్నుకున్న ఎంపీలు కేంద్రంలో మంత్రులుగా ఉన్న వారి కారణంగానే రాష్ట్ర విభజన